మంజుమల్ బాయ్స్ నిజంగా జరిగిన ఒక సంఘటనను బేస్ చేసుకుని తీసిన సినిమా మలయాళం ఇండస్ట్రీలోనే ఒక మార్క్ని సెట్ చేసింది. ఈ సినిమా వచ్చేంత వరకు ఇలాంటి ఒక భయంకరమైన సంఘటన జరిగిందని చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో మనం ఈ మంజుమల్ బాయ్స్ యొక్క రియల్ స్టోరీ తెలుసుకుందాం. స్నేహం కోసం ప్రాణం ఇచ్చే 10 మంది ఫ్రెండ్స్ కలిసి 2006లో వేసిన ఒక టూరే ఈ మంజుమల్ బాయ్స్. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ సరదాగా చేసిన అడ్వెంచరస్ టూర్ ఇప్పుడు నేషనల్ హాట్ టాపిక్ గా మారింది. ఈ గునా కేవ్స్ కి ఇంకో పేరు కూడా ఉంది, అదే డెవిల్స్ కిచెన్. ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఈ కేవ్స్ ని కనుక్కొని దానికి డెవిల్స్ కిచెన్ అనే పేరు పెట్టాడు. అతను ఆ పేరుని ఎందుకు పెట్టాడో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. 1991లో ఈ కేవ్స్ లో కమల్ హాసన్ గునా మూవీని షూట్ చేశారు. ఆ తరువాత దీనికి గునా కేవ్స్ అనే పేరు వచ్చింది. అప్పటి నుండి ఈ కేవ్స్ ని కొడైకెనాల్ టూరిస్ట్ ప్లేస్ గా మార్చారు. ఆ తర్వాత చాలా మంది టూరిస్టులు ఈ కేవ్స్ ని చూడడానికి రావడం మొదలు పెట్టారు. కానీ అలా వచ్చిన వాళ్ళలో చాలా మంది మిస్ అయ్యారు. వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు, ఎక్కడ మిస్ అవుతున్నారు అనేది ఎవరికి అర్థం కాలేదు. 2000 సంవత్సరం నాటికి దాదాపు 16 మంది ఈ కేవ్స్ లో కనబడకుండా పోయారు. ఇది అఫీషియల్ నంబర్ మాత్రమే. ఇంకా రికార్డ్స్ లో లేకుండా ఎంతమంది మిస్ అయ్యారో ఎవరికీ తెలీదు. 1991లో ఒక సెంట్రల్ మినిస్టర్ మేనల్లుడు కూడా ఇక్కడే చనిపోయాడు. ఆ 16 మంది బాడీస్ లో ఒక్కరి బాడీని కూడా ఇంతవరకు రికవర్ చేయలేకపోయారు. ఈ టూర్లో జరిగిన ఒక్క సంఘటన వాళ్ళ జీవితాన్నే మార్చేసింది. వాళ్ళు ట్రిప్ స్టార్ట్ చేసి కొడైకెనాల్లో కొన్ని ప్లేసెస్ ని విజిట్ చేశాక వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకతను ఈ గునా కేవ్స్ గురించి చెప్పాడు. ఇక్కడే కమల్ హాసన్ గునా మూవీ షూట్ చేశారని చెప్పాక ఆ కేవ్స్ ని మనం కూడా విజిట్ చేయాలి అనుకుంటారు. ఆ కేవ్స్ లోపలికి వెళ్లే ముందు అక్కడ ఒక టూరిస్ట్ గైడ్ వాళ్ళని లోపలికి వెళ్ళొద్దు అని హెచ్చరించాడు. అయినా వాళ్ళు అతని మాటలు పట్టించుకోకుండా అక్కడ రెస్ట్రిక్టెడ్ బోర్డ్స్ ని చూసి కూడా వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళాక వాళ్ళలో ఒకతను అక్కడి రాళ్లపై వాళ్ళ గ్యాంగ్ పేరు మంజుమల్ బాయ్స్ అని రాశాడు. ఆ పేరుని చూడండి అని మిగతా ఫ్రెండ్స్ ని పిలిచాడు. వాళ్ళు వస్తున్నప్పుడు సడన్ గా సుభాష్ అనే వ్యక్తి ఆ గుహలోని ఒక రంధ్రంలో పడిపోయాడు. మిగతా ఫ్రెండ్స్ అది చూసి సుభాష్ ప్రాంక్ చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంత పిలిచినా సుభాష్ పలకపోవడంతో కొందరు ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి అక్కడ లోకల్స్ కి చెప్పారు. ఆ లోకల్స్ అది ఒక నిషేధిత ప్రదేశం, ఆ హోల్లో పడిపోయిన 16 మంది ఇంతవరకు ఎవ్వరికీ దొరకలేదు అని చెప్పారు. వాళ్ళు వెంటనే పోలీసులకి చెప్పండి అని సలహా ఇచ్చారు. ఆ ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్పారు. మొదట్లో పోలీసులు వాళ్ళకి సాయం చేయకపోయినా తర్వాత వాళ్ళతో వెళ్ళారు. ఆ పోలీస్ వచ్చి ఆ ప్రాంతాన్నంతా చూసి మీ ఫ్రెండ్ బ్రతికుండే ఛాన్సే లేదు అని చెప్పాడు. చివరిగా ఆ హోల్లో పడింది ఒక సెంట్రల్ మినిస్టర్ మేనల్లుడు. అతన్ని కాపాడడానికి ఎంతమంది రెస్క్యూ టీం వచ్చినా అతని బాడీని కూడా బయటికి తీయలేకపోయారు. దాని లోతు దాదాపు 900 అడుగులు ఉండొచ్చు అని పోలీసులు చెప్పారు. ఆ మాటలు విని ఆ ఫ్రెండ్స్ అందరూ బాధతో ఏమీ చేయలేక ఆ రంధ్రం చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉండగా ఇంతలో ఆ హోల్ నుండి సుభాష్ ఏడుస్తున్న సౌండ్ వినిపించింది. వాళ్ళలో ఒక ఫ్రెండ్ ఆ ఏడుపుని విని పోలీసులకి అక్కడి గార్డ్స్ కి చెప్పాడు. పోలీసులు కూడా ఆ సౌండ్ ని విని సుభాష్ ఒక 120 అడుగుల లోతులో ఉండొచ్చు అని అంచనా వేశారు. వెంటనే ఫైర్ ఆఫీసర్స్ ని పిలిచి రెస్క్యూ ఆపరేషన్ ని మొదలు పెట్టారు. మొదట ఒక తాడుని లోపలికి పంపించి సుభాష్ ని కాపాడదాం అని అనుకుంటారు. కానీ సుభాష్ ఉన్న పరిస్థితుల్లో అది అంత సులభం కాదు అని భావించి ఎవరైనా ఒక వ్యక్తిని లోపలికి పంపించి సుభాష్ ని బయటికి తీసుకొద్దాం అనుకుంటారు. కానీ అక్కడి వాళ్ళందరూ లోపలికి దిగడానికి నిరాకరించడంతో ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్లోనే ఒక వ్యక్తి నా ఫ్రెండ్ కోసం నేను లోపలికి దిగుతాను అని పోలీసులని ఒప్పించాడు. ఇక పోలీసులకి వేరే ఆప్షన్ లేకపోవడంతో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అతనికి తాడు కట్టి లోపలికి దించారు. అలా లోపలికి వెళుతున్నప్పుడు ఎంత వెతికినా సుభాష్ జాడ కనిపించలేదు. 120 అడుగులు లోతుకు వెళ్ళగానే తాడు అయిపోయింది. అప్పుడు పోలీసులు నువ్వు ఇంకా లోతుకి వెళితే ఆక్సిజన్ ఉండదు, అది నీ ప్రాణానికే ప్రమాదం అని ఎంత చెప్పినా ఆ ఫ్రెండ్ నేను సుభాష్ని తీసుకొని గాని బయటికి రాను అని చెప్పాడు.
ఆ మాటలు విని పోలీసులు ఆ తాడుకి ఇంకో తాడుని కట్టి ఇంకా లోతుకి దించారు. అలా వెళుతుండగా కొంచెం లోతులో సుభాష్ కనిపించాడు. వెంటనే ఆ ఫ్రెండ్ సుభాష్కి వేరే తాడుని కట్టి బయటికి తీసుకొచ్చారు. వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. ఆ తరువాత సుభాష్కి 2 నెలలు హాస్పిటల్ ట్రీట్మెంట్, ఇంకో 2 నెలలు నాటు వైద్యం తీసుకుని 6 నెలల తర్వాత గాని సుభాష్ మామూలు మనిషి కాలేదు. సుభాష్ పేరెంట్స్కి సుభాష్ ఒక జలపాతంలో జారి పడిపోయాడు అని చెప్పారు. తర్వాత ఒక ఫ్రెండ్ కోసం తన ప్రాణాలను తెగించి కాపాడిన ఈ వార్త న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ న్యూస్ అందరూ చూసి షిజ్జు డేవిస్కి బ్రేవరీ అవార్డుతో సత్కరించారు. ఇది ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చే మంజుమల్ బాయ్స్ యొక్క రియల్ స్టోరీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.